గిరిజ, ఈసారికి ఇలా కానివ్వు. పాపం పెద్దది, ఎంతసేపని కూర్చుంటుంది. నేను ఇదే చూడనా, గుళ్ళో పనే చూసుకోనా? మాటి మాటికి నువ్వు ఇలా సమస్యలు సృష్టిస్తూ ఉంటే నేనెలా పని చేసుకోగలను చెప్పు? ఇప్పుడు ఏమైందని ఓ పాతిక్కి పరక్కి ఇంత ఇబ్బంది పడతావు? ఇంత చిన్న చిన్న విషయాలకు ఆగం చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన. మరే, చిన్న విషయమే కదూ. ఆవిడ ఆర్జించి పోసిన రత్నరాశులు పోగు చేసుకోలేక చస్తున్నాను కదూ. అందుకనే ఇది మీకు చిన్న విషయమే. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంటే ఏమిటట? ఇంట్లో మూల పడి ఏడవకూడదు, టింగురంగా అంటూ ఆ గుళ్ళో వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ అక్కడ కూర్చోకపోతే ఏమైపోతుంది? వాళ్ళల్లో కొంతమందిని డబ్బు కూడా అడిగి తీసుకుంటుందని విన్నాను. అవ్వా, ఎంత అప్రతిష్ట! ఈవిడ తలపని చేయించుకోపోతే ఆచారాలేవి మంటగలిసిపోవు. మీరున్నండి, మీకేమీ తెలీదు. ఈ పని చేయించకపోతే బయటికెళ్ళడానికి సిగ్గుపడి కొంపలో పడుంటుంది. ఖర్చుకి ఖర్చు ఉండదు, బయట మనకి అవమానము ఉండదు. లేదని నా మాట కాదంటారా? నా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతానంతే. ఇవాళ అటో ఇటో తేలాల్సిందే అని ముక్కు చిదేసింది ఆవిడ. ఎక్కడికి పోతుంది? ఆవిడికి మనం తప్ప ఎవరున్నారు చెప్పు అని మళ్ళీ అదే ధోరణిలో బతిమలాడుతున్నారు. ఇంతకీ ఈ గిరిజా కామమ్మ గార్ల కథ వినాలంటే ఫుల్ వీడియోలో వినండి.